వెల్కమ్ టు టీసాట్. జనరల్ స్టడీస్ పాఠ్యాంశాల్లో భాగంగా ఫిజికల్ సైన్స్కి సంబంధించిన అంశాలు చూస్తూ ఉన్నాం. ఈ వీడియోలో మనము తరంగాలకు సంబంధించినటువంటి మరికొన్ని ప్రాథమిక భావనల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ గత వీడియోలో మనము యానకం యొక్క ఆవశ్యకతను ఆధారంగా చేసుకొని తరంగాల యొక్క రకాలు ఏంటి, అదేవిధంగా యానకంలో ఉన్నటువంటి కణాల యొక్క చలనం ఆధారంగా తరంగాలను మనము తిర్యక్ తరంగాలు మరియు అనుదైర్ఘ్య తరంగాలు అనేటటువంటి రకాలుగా వర్గీకరించుకున్నాం. మరి వాటికి సంబంధించినటువంటి కొన్ని అంశాలను తెలుసుకొని ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి పిక్చర్ ట్రాన్స్వర్స్ వేవ్స్ తిర్యక్ తరంగాలకు సంబంధించినటువంటి అంశాలుగా కనిపిస్తూ ఉన్నాయి. సో తిర్యక్ తరంగం ఏర్పడేటటువంటి క్రమంలో కొన్ని ప్రాంతాలలో కణాల యొక్క సాంద్రత గరిష్టంగా ఉంటుందని చెప్పేసి అనుకున్నాం. అదేవిధంగా మరికొన్ని ప్రాంతాలలో కణాల యొక్క సాంద్రత శూన్యంగా ఉంటుందని చెప్పేసి అనుకున్నాం. సో కణాల సాంద్రత గరిష్టంగా ఉన్నటువంటి ఎత్తైన లేదా ఉబ్బెత్తు ప్రాంతాలను మనము శృంగాలని చెప్పేసి అనుకుంటున్నాం. అదేవిధంగా కణాల సాంద్రత శూన్యంగా ఉన్నటువంటి లోతట్టు ప్రాంతం అంటే ఈ ప్రాంతం మనకు ద్రోణిగా కనిపిస్తుంది. సో పైన ఉన్నటువంటి ఈ భాగాన్ని మనము క్రస్ట్గా చెప్పుకుంటూ ఉన్నాం. సో దీంట్లో కణాల సాంద్రత అనేది కనిపిస్తూ ఉంటుంది. లోతట్టు ప్రాంతంలో కణాల యొక్క పార్టిసిపేషన్ అనేది అక్కడ కనిపించదు. సో ఇదేమో ఉబ్బెత్తు ప్రాంతము క్రస్ట్ శృంగము అని, లోతట్టు ప్రాంతాన్ని ద్రోణి అనేటటువంటి అంశాలుగా మనం చెప్తూ ఉన్నాం. సో ఇక్కడ మనకు ఇంకొక చిన్న పదాన్ని పరిచయం చేసుకునే ప్రయత్నం చేద్దాం. వేవ్ లెంత్ అని, అంటే తరంగ దైర్ఘ్యము లేదా తరంగం యొక్క పొడవు అనేటటువంటి అంశంగా దీన్ని మనం చూస్తాం. మోస్ట్ ప్రాబబ్లీ మనం వాడేటటువంటి పదంగా తరంగ దైర్ఘ్యము అనేది కనిపిస్తుంది. తరంగ దైర్ఘ్యము. సో ఇక్కడ ఇది ఒక శృంగము, దీని తర్వాత వచ్చినటువంటి ఇమ్మీడియట్ శృంగము మరొకటి. ఈ రెండిటి మధ్యలో ఉన్నటువంటి దూరాన్ని మనము తరంగ దైర్ఘ్యము అని చెప్తాం. అంటే రెండు వరుస శృంగాల మధ్య ఉన్నటువంటి దూరాన్ని తరంగ దైర్ఘ్యంగా చెప్తాం. అదేవిధంగా రెండు వరుస ద్రోణుల మధ్య ఉన్నటువంటి దూరాన్ని కూడా మనము తరంగ దైర్ఘ్యంగా డిఫైన్ చేసుకోవచ్చు. రెండు వరుస శృంగాల మధ్య దూరాన్ని కానీ, రెండు వరుస ద్రోణుల మధ్య కానీ ఉన్నటువంటి దూరాన్ని తరంగం యొక్క పొడవు అని చెప్తాం, తరంగ దైర్ఘ్యం అంటాం. పొడవుకు సంబంధించినటువంటి ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రమాణాలన్నీ దీనికి అప్లికబుల్ అయ్యే అవకాశం ఉంది. సో ఇక్కడ అనుదైర్ఘ్య తరంగాల విషయానికి వచ్చేసరికల్లా ఇంత క్రితం చెప్పుకున్నటువంటి తరంగంలో కణాల యొక్క కదలిక పై దిశలోనూ కింది దశలోనూ ఉంటాయని చెప్పేసి అనుకుంటే, ఇక్కడ కణాలు అనేవి తరంగ చలన దిశలోనే కంపించేటటువంటి ప్రయత్నం చేస్తాయి. దీన్నే మరో రకంగా కణం ప్రసారం అయ్యేటటువంటి దిశలో ముందుకు వెనుకకు కణాలు కదులుతూ ఉంటే అటువంటి తరంగాలను మనము అనుదైర్ఘ్య తరంగాలుగా చెప్పుకుంటూ ఉంటాం. సో ఈ క్రమంలో గమనించండి, ఒక స్ప్రింగ్ లాంటి దాన్ని నొక్కి వదిలిపెట్టినటువంటి సందర్భంలో ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ పోర్షన్లో రింగుల యొక్క మధ్య దూరము మోడరేట్గా ఉంది. కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్నటువంటి పార్ట్లో కనుక మనం గమనిస్తే ఈ రింగుల యొక్క మధ్య దూరము ఎక్కువగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రింగులు ఒకదానితో ఒకటి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాన్నేమో మనము కంప్రెషన్ అంటాం. దీన్నే మనము సంపీడనము అనేటటువంటి పదంగా చెప్తాం. సో రింగుల యొక్క మధ్య దూరం చూడండి, ఇక్కడ ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితులలో ఒక నిర్దిష్టమైనటువంటి ఏరియాల్లో తక్కువ రింగులు ఏమో ఇక్కడ కనిపిస్తున్నాయి, అధిక సంఖ్యలో రింగులేమో ఈ ప్రాంతంలో కనిపిస్తున్నాయి. కాబట్టి ఎక్కడైతే రింగుల సంఖ్య అధికంగా ఉంటుందో లేదా కణాల యొక్క సాంద్రత అధికంగా ఉంటుందో దాన్ని మనం సంపీడనము అంటాము. ఇక్కడ దూరం ఎక్కువగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మనము రేర్ ఫ్రాక్షన్గా చెప్తాం. దీన్ని విరళీకరణము అంటాం. సో శృంగము మరియు ద్రోణి అనేదేమో మనకు తిర్యక్ తరంగాలలో ఏర్పడుతూ ఉంటే, సంపీడనము విరళీకరణాలు అనేవి మనకు అనుదైర్ఘ్య తరంగాలలో ఏర్పడేటటువంటి దృగ్విషయాలుగా మనం చెప్తాం. ఇంత క్రితం మనం ఒక మాట మాట్లాడుకున్నాం, ఏంటి, వరుస శృంగాల మధ్య దూరాన్ని తరంగ దైర్ఘ్యం అన్నట్లుగానే ఇక్కడ మనకు వరుస సంపీడనాల మధ్య దూరాన్ని కానివ్వండి, వరుస విరళీకరణాల మధ్య దూరాన్ని కానివ్వండి తరంగ దైర్ఘ్యము లేదా తరంగం యొక్క పొడవుగా మనం డిఫైన్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. సో సంపీడన విరళీకరణాలు ఈ క్రింది వానిలో ఏ తరంగాలలో కనిపిస్తాయి అంటే దానికి సమాధానంగా మనం అనుదైర్ఘ్య తరంగాలుగా మనం చెప్తాం. లాంజిట్యూడినల్ వేవ్స్లో ఇవి రెండు మనకు ఏర్పడతాయి. సో దీంట్లో సంపీడనాలలో
కణాల యొక్క సాంద్రత ఎక్కువగా ఉంటుంది, విరళీకరణం అనేటటువంటి ఏరియాలో మనకు కణాల యొక్క సాంద్రత తక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇలా కణము తనకు అందినటువంటి శక్తిని దాని ముందున్నటువంటి కణానికి అందించేటటువంటి క్రమంలో మనకు లాంజిట్యూడినల్ వేవ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ మనం చూడాల్సినటువంటి అంశంగా ఇక్కడ మనం చెప్పుకున్నాం అనుదైర్ఘ్య తరంగాలలో కణాల సాంద్రత అధికంగా ఉంటే వాటిని మనము సంపీడనాలుగా డిఫైన్ చేసుకున్నాం. తక్కువగా ఉండేటటువంటి ప్రాంతాలుగా విరళీకరణాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. మరి అనుదైర్ఘ్య తరంగాలకు ఉదాహరణలకు సంబంధించినటువంటి అంశాలు కనుక చూస్తే ధ్వని తరంగాలు అనేటటువంటివి మనకు గాలిలో ఎలా ప్రసారం అవుతాయి అంటే అనుదైర్ఘ్య తరంగాల రూపంలో ప్రసారం అవుతాయి. మరి అంతక్రితం కూడా ధ్వని తరంగాలు వచ్చాయి కదా అంటే ఇక్కడ చిన్న క్రైటీరియా ఏంటి అంటే ధ్వని తరంగాలు అనేవి ఘన పదార్థాలలో అయితేనేమో మనకు తిర్యక్ తరంగాల రూపంలో ప్రసారం అవుతాయి. అదేవిధంగా గాలిలో గనక చూసుకుంటే అనుదైర్ఘ్య తరంగాల రూపంలో ప్రయాణిస్తూ ఉంటాయి. సో గాలిలో ధ్వని తరంగాలు వేటిని ఏర్పరుస్తాయంటే సంపీడన విరళీకరణాలు అని చెప్పేసి అంటాం. ఘన పదార్థాల విషయంలోకి వచ్చేసరికల్లా ఇవి తిర్యక్ తరంగాలుగా ప్రసారం అవుతాయి కాబట్టి శృంగాలు మరియు ద్రోణులు ఏర్పడతాయి అని చెప్పేసి అంటాం. ఈ రకమైనటువంటి సిమిలారిటీస్ ఉన్నటువంటి ఏరియాలలో మనకు స్టేట్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చేందుకు అవకాశం ఉంది. ముఖ్యంగా తిర్యక్ తరంగాలు శృంగాలు ద్రోణులు ఏర్పడతాయని, అదేవిధంగా అనుదైర్ఘ్య తరంగాలు సంపీడన విరళీకరణాలు ఏర్పరుస్తాయనేటటువంటి అంశాన్ని కనుక మనం గుర్తుంచుకుంటే సో ఇక్కడ మనం అప్లై ఏం చేసుకోవచ్చు అంటే గాలిలో ధ్వని తరంగాలు సంపీడన విరళీకరణాలు ఏర్పరుస్తాయి అన్నప్పుడు దానికి లింక్ చేసుకొని చెప్పుకుంటే మనకు ఆన్సర్ని ఈజీగా ఐడెంటిఫై చేసే అవకాశం ఉంది. సో అలా ఎక్కడైతే మనకు సిమిలారిటీస్ ఉంటాయో దగ్గరితనం అనేది ఎక్కువగా ఉంటుందో ఆ ఏరియాలలో మనము స్టేట్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది. సో ఇదొక కీ ఏరియాగా మనం చూడవచ్చు. ఇలాంటి ఏరియాలలో మాత్రమే మనం స్టేట్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేసేందుకు అవకాశం ఉంది. మరి ఇక్కడ అసర్షన్ రీజనింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయా అంటే దానికి ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. మ్యాచ్ ద టైప్ ఆఫ్ చూసుకోవాలనుకుంటే ఇక్కడ కూడా మనకు 2 అంశాలు మాత్రమే ఉన్నాయి కాబట్టి మ్యాచ్ ద టైప్ కావాలి అంటే 3 లేదా 4 సిమిలారిటీస్ ఉన్నప్పుడు మాత్రమే అక్కడ మ్యాచ్ ద టైప్ క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఇలా ఏ ఏరియాలో క్వశ్చన్ పడుతుంది అనేది కనుక మనం ముందే ఊహించుకున్నట్లయితే, ముందే ఆలోచించుకున్నట్లయితే ఎలాంటి పొరపాటు చేయకుండా ఆన్సర్ చేయడానికి మనకు ఈజీనెస్ అనేది పెరుగుతుంది. సో నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ తరంగం ప్రసారం అయ్యేటటువంటి పరిధి ఆధారంగా తరంగాలను 3 రకాలుగా చెప్తూ ఉన్నాం. మొదటిది పురోగామి తరంగాలు, వీటిని ప్రోగ్రెసివ్ వేవ్స్ అంటున్నాం. మరొకటి అవరుద్ధ తరంగాలు, డ్యాంపుడ్ వేవ్స్ అంటున్నాం. మరొకటి స్థిర తరంగాలు లేదా స్థావర తరంగాలు, స్టేషనరీ వేవ్స్ అంటున్నాం. సో పురోగామి తరంగాలు అంటే ఏంటి ఒకసారి చూస్తే తరంగము ప్రారంభమైనటువంటి స్థానం నుంచి అనంతంగా ముందుకు ప్రయాణించేటటువంటి క్రమంలో కదులుతూ ఉంటే వాటిని మనము పురోగామి తరంగాలు అంటే వెనుకకు మరలకుండా ముందుకే వెళ్ళేటటువంటి తరంగాలను మనము ఒక రకంగా పురోగామి తరంగాలుగా చెప్తాం. సో ఇక్కడ పురోగామి తరంగాలు ప్రయాణం అయ్యేటటువంటి సందర్భంలో లేదా ప్రసారం అయ్యేటటువంటి సందర్భంలో వీటికి 2 అంశాలు స్థిరంగా ఉంటాయని చెప్తాం. ఏంటివి అంటే కంపన పరిమితి మరియు పౌనఃపున్యం. ఒక కణము కంపించడానికి లేదా కదలడానికి అవకాశం ఉన్నటువంటి గరిష్ట ఏరియా ఏదైతే ఉందో, గరిష్ట స్థానం ఏదైతే ఉందో దాన్ని మనం కంపన పరిమితిగా చెప్తాం. ఇంత క్రితం చెప్పినటువంటి సందర్భంలో శృంగము ఏర్పడినటువంటి సందర్భంలో ఇక్కడ గరిష్ట స్థానభ్రంశం అనేది ఇక్కడ ఏర్పడింది కాబట్టి దీన్నే మనము కంపన పరిమితిగా మనం చెప్తాం. ఈ కంపన పరిమితిని దాటి కణాలు చలిస్తాయా అంటే చలించే అవకాశం లేదు అనే చెప్పాలి. సో అలా చూసినట్లయితే కంపన పరిమితి, అదేవిధంగా సెకనుకు ఎన్ని కంపనాలు చేస్తుందో ఆ సంఖ్యనే మనం పౌనఃపున్యం అంటాం కాబట్టి ఇవి 2 స్థిరంగా ఉంటాయి. మరి కంపన పరిమితి, పౌనఃపున్యం స్థిరంగా ఉంటూ పురోగమించేటటువంటి తరంగాలు మ్యాక్సిమం సృష్టిలో లేవనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఆ సందర్భంలో క్రింది వానలో ఈ ఇది మనకు పురోగామి తరంగాలు కానివేవి అయినవేవి అనేటటువంటి కోణంలో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేసేటందుకు అవకాశం ఉంది కాబట్టి ఈ సందర్భంలో వాటిని మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా చూస్తే తరంగ ప్రసారంలో యానకపు కణాల యొక్క కంపన పరిమితి క్రమక్రమంగా తగ్గుతూ ఉంటే వాటిని మనము అవరుద్ధ తరంగాలు అంటాం. ఒక రకంగా పురోగామి తరంగాలకు వ్యతిరేకమైనటువంటి ధర్మాన్ని ప్రదర్శించే తరంగాలుగా అవరుద్ధ తరంగాలు కనిపిస్తూ ఉన్నాయి. సృష్టిలో మనకు కనిపిస్తున్నటువంటి దాదాపు అన్ని రకాలైనటువంటి తరంగాలు మనకు అవరుద్ధ తరంగాలుగానే కనిపిస్తాయి. కాబట్టి మనం ఇంత క్రితం చెప్పుకున్నటువంటి పురోగామి తరంగాలు కానివేవి అన్నప్పుడు అవరుద్ధ తరంగాలకు సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మనం పురోగామి తరంగాలు కాని వాటికి ఉదాహరణలుగా మనం చెప్పుకోవచ్చు. సో అలా గాలిలో ధ్వని తరంగాలు అవరుద్ధ తరంగాలకు ఉదాహరణగా మనం చెప్తున్నాం. అదేవిధంగా
ఘన పదార్థాలలో కూడా ధ్వని తరంగాలు అవరుద్ధ తరంగాలుగానే కనిపిస్తూ ఉంటాయి. నీటి మీద ఏర్పడేటటువంటి అలలు కూడా మనకు అవరుద్ధ తరంగాలుగా కనిపిస్తాయి. ఎందుకంటే కొద్ది దూరం వెళ్ళిన తర్వాత తరంగాల యొక్క శక్తి తగ్గిపోవడం వల్ల అక్కడ అవి నిశ్చల స్థితికి వచ్చేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఆ సందర్భంలో అవన్నీ కూడా మనం అవరుద్ధ తరంగాలుగానే చెప్పుకోవాల్సి ఉంటుంది. సో ఒకే కంపన పరిమితి మరియు తరంగ దైర్ఘ్యం కలిగినటువంటి రెండు పురోగామి తరంగాలు ఇక్కడ పరస్పరం వ్యతిరేక దిశలలో ప్రయాణిస్తే ఉంటే గనక ఏర్పడేటటువంటి తరంగాలు మనము స్థిర తరంగాలుగా మనం చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ గమనించినట్లయితే ఒక స్ట్రింగ్ని కట్టి, అంటే ఒక దారాన్ని రెండు స్థిర బిందువుల మధ్య వాటిని స్థిరంగా కట్టి ఇక్కడ దాంట్లో ఏదైనా అలజడిని కానీ లేదా మీటినప్పుడు కానీ ఏర్పడేటటువంటి తరంగాలను గనక గమనిస్తే మనకు ఈ విధంగా ఏర్పడతాయి. దీని తర్వాత ఇదే తరంగము వెనక్కి గనక మళ్ళినటువంటి సందర్భంలో ఆ రెండు బిందువుల మధ్య మాత్రమే ఆ తరంగం ముందుకు వెనుకకు కదులుతుంది. కాబట్టి ఈ సందర్భంలో వీటిని మనం స్థిర తరంగాలుగా చెప్పుకుంటూ ఉంటాం. సో స్థిర తరంగాలలో ప్రస్పందన స్థానాలు, అస్పందన స్థానాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అంటే ప్రస్పందన స్థానం అంటే కంపన పరిమితి గరిష్టంగా ఉన్నటువంటి బిందువులు ఏవైతే ఉన్నాయో వీటిని మనము ప్రస్పందన స్థానాలు అంటాం. అదేవిధంగా ఒక తరంగంలో కణం యొక్క స్థానభ్రంశము శూన్యంగా ఉన్నటువంటి బిందువులను మనము అస్పందనాలు అనేటటువంటి పేరుతో పిలుస్తాం. సో గరిష్ట కంపన పరిమితి ఉన్నటువంటివి ప్రస్పందన స్థానాలు కాగా, కనిష్ట లేదా శూన్య కంపన పరిమితి లేదా స్థానభ్రంశం ఉన్నటువంటి బిందువులను మనము అస్పందనాలుగా చెప్తాం. సో స్థిర తరంగాలలో ఇవి మనకు చాలా క్లారిటీగా కనిపించేటటువంటి అంశాలుగా మనం చూస్తూ ఉన్నాం. సో కణాల స్థానభ్రంశం గరిష్టంగా ఉన్నటువంటి బిందువులను ప్రస్పందన స్థానాలని, శూన్యంగా ఉన్నటువంటి బిందువులను అస్పందన స్థానాలుగా మనం చెప్తూ ఉన్నాం. సో ఇలా చూసినటువంటి సందర్భంలో స్థిర తరంగాలు సాధారణంగా ఉచ్చుల మాదిరిగా కనిపిస్తూ ఉంటాయి. సో జాగ్రత్తగా గమనించండి. ఇది మళ్ళీ తిరిగి వెనక్కి మళ్ళింది కాబట్టి ఈ రకమైనటువంటి అమరిక ఏదైతే ఉందో దీన్ని మనం ఉచ్చు అని చెప్పేసి అంటాం. లూప్స్ అనేటటువంటి పేరుతోటి చెప్తాం. సో లూప్స్ అనేటటువంటి వేటిలలో కనిపిస్తాయి అంటే కేవలము స్థిర తరంగాలలో మాత్రమే కనిపిస్తాయి. ఇవి పురోగామి తరంగాల్లో కనిపించవు, అవరుద్ధ తరంగాల్లో కనిపించవు. స్థిర తరంగాలకు మాత్రమే పరిమితమైనటువంటి అంశాలు. వీణ వంటి సంగీత వాయిద్యాలలో తీగలను మీటినప్పుడు ఈ స్థిర తరంగాలు అనేవి మనకు కనిపిస్తాయి. ఇక్కడ ధ్వని అనేది కొన్ని సందర్భాలలో ఈ డైరెక్షన్లో ప్రసారం చేస్తే మరొక సందర్భంలో రివర్స్ కూడా వచ్చేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఆ సందర్భంలో ఆ ఏర్పాటు ఏదైతే ఉందో వాటిని లూప్స్ అని, స్థిర తరంగాలుగా మనం వాటిని డిఫైన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. సో ఇక్కడ తరంగాలకు సంబంధించి మరికొన్ని ప్రాథమిక భావనలు కనుక గమనిస్తే దీంట్లో మొట్టమొదటిగా మనము దశ లేదా ప్రావస్థ, దీన్నే మనం ఫేజ్ అనేటటువంటి టెర్మినాలజీగా మనం చెప్తాం. సో ఒకే దిశలో కంపిస్తూ ఒకే స్థానభ్రంశం కలిగి ఉన్నటువంటి కణాలు ఒకే దశ లేదా ఒకే ప్రావస్థలో ఉన్నటువంటి కణాలుగా మనం చెప్తాం. సో ఇక్కడ కంపించేటటువంటి సందర్భంలోనూ ఒకే దిశలో కంపిస్తూ ఉండాలి. అదేవిధంగా స్థానభ్రంశం విషయంలోకి వచ్చినప్పుడు కూడా ఇది ఒకే రకమైనటువంటి స్థానభ్రంశాన్ని కలిగి ఉండాల్సి వస్తుంది. సో ఆ సందర్భంలో కనుక మనం గమనిస్తే ఒక తరంగం ప్రసారం అయ్యేటటువంటి సందర్భంలో శృంగాలు మరియు ద్రోణులను ఏర్పాటు చేసుకుంటుందని చెప్పేసి అనుకున్నాం. ఈ సందర్భంలో దీనికి శూన్య కంపన పరిమితి లేదా శూన్య స్థానభ్రంశం అనేది ఉంది. ఇక్కడ గరిష్ట స్థానభ్రంశం ఉంది కాబట్టి ఇక్కడ కంపన పరిమితి మ్యాక్సిమం ఉంది. సో ఇక్కడి నుంచి చూస్తే తిరిగి ఇది శూన్య స్థానభ్రంశాన్ని కలిగి ఉంది. ఇక్కడ గరిష్ట స్థానభ్రంశము. సో ఈ బిందువుల్ని ఏ, బి, సి, డి, అదేవిధంగా ఈ, నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి దాన్ని ఎఫ్, సో దీన్ని జీ గనక అనుకుంటే దీంట్లో ఒకే దిశలో కంపిస్తూ ఒకే స్థానభ్రంశం కలిగినటువంటి కణాలుగా మనకు బి అండ్ ఎఫ్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ సందర్భంలో బి కామా ఎఫ్ అనేటటువంటి ఈ కణాలు ఒకే ప్రావస్థలో ఉన్నట్లుగా మనం చెప్తాం. దీని తర్వాత ఏని గనక గమనిస్తే ఇక్కడ తరంగం స్టార్ట్ అయ్యేటటువంటి పొజిషన్లో ఉంది. అదేవిధంగా ఇక్కడ స్థానభ్రంశం అనేది పురోగమన దిశలో ఉంది. ఇక్కడ సి అనే బిందువుకి వచ్చేసరికల్లా ఇక్కడ స్థానభ్రంశం క్రమక్రమంగా తగ్గుతూ శూన్యం దగ్గరకు వచ్చేసింది. సో ఇక్కడ శృంగం అనేది కంప్లీట్ అయింది, ద్రోణి అనేది స్టార్ట్ అవుతున్నటువంటి పొజిషన్లో ఉంది. కాబట్టి ఏ, సి రెండు కూడా ఒకే ప్రావస్థలో ఉండవు, ఏ అండ్ ఈ ఒకే ప్రావస్థలో ఉన్నట్లుగా మనం చెప్పాల్సి వస్తుంది. సో అదేవిధంగా ఇక్కడ జీ నుంచి ఇటు తీసుకెళ్ళినటువంటి క్రమంలో ఇక్కడ హెచ్ అనేటటువంటి బిందువు కనుక ఉందనుకుంటే
మనం D, H అనేటటువంటి బిందువులు మనం ఒకే ప్రావస్థలో ఉన్నటువంటి బిందువులుగా మనం చెప్తాం. ఎందుకంటే తరంగ దైర్ఘ్యాన్ని డిఫైన్ చేసేటటువంటి సందర్భంలో ఈ డెఫినేషన్ అనేది మనకు చాలా కీలకం అవుతుంది. కాబట్టి నెక్స్ట్ డెఫినేషన్ విషయానికి చూస్తే, సో ఇక్కడ దశాభేదము, తరంగంలోని ఏవైనా రెండు బిందువుల మధ్య గల దశల మధ్య యొక్క తేడాను దశాభేదంగా మనం చెప్తాం. దీనిని రేడియన్స్ అనేటటువంటి ప్రమాణాలలో వివరిస్తాం. నెక్స్ట్ చూడాల్సింది కంపన పరిమితి. దీన్నే మనం యాంప్లిట్యూడ్ అని చెప్పేసి అంటున్నాం. తరంగ ప్రసార సమయంలో ఒక కణం పొందేటటువంటి గరిష్ట స్థానభ్రంశాన్నే మనం కంపన పరిమితిగా మనం చెప్తాం. సో కంపన పరిమితిని కూడా మనము స్థానభ్రంశం యొక్క ప్రమాణాలలో చెప్తున్నాం కాబట్టి ఈ స్థానభ్రంశం యొక్క ప్రమాణాలని మనము కంపన పరిమితికి కూడా అప్లై చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. సెంటీమీటర్లు కావచ్చు, మిల్లీమీటర్లు కావచ్చు, మీటర్లు కావచ్చు, ఈ రకమైనటువంటి ప్రమాణాలలో మనకు యాంప్లిట్యూడ్ అనేది వస్తుంది. దీని తర్వాత ఆవర్తన కాలము, దీన్నే మనము టైం పీరియడ్ అంటాం. ఒక తరంగము పూర్తి కంపనం లేదా డోలనం చేయడానికి పట్టేటటువంటి కాలాన్ని మనం ఇక్కడ ఆవర్తన కాలంగా చెప్పుకుంటూ ఉన్నాం. సో ఇక్కడ చూద్దాం ఒకసారి. తరంగం ప్రసారం అయ్యేటటువంటి సందర్భంలో ఒక శృంగము ఒక ద్రోణి గనక కంప్లీట్ అయితే ఒక కంపనం కంప్లీట్ అయ్యింది అని చెప్పేసి అంటాం. సో అలాంటి సందర్భంలో ఈ శృంగము మరియు ద్రోణి ఏర్పడడానికి ఎంత సమయం పట్టిందో దీన్నే మనము ఆవర్తన కాలంగా చెప్తాం. ఒక శృంగము ఒక ద్రోణి అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే తిరిగి ఇంకొక కంపనం స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి చెప్తాం, లేదా ఇంకొక డోలనం అనేది స్టార్ట్ అవుతుందని చెప్పేసి చెప్తాం. అలా ఒక పూర్తి కంపనం చేయడానికి లేదా డోలనం చేయడానికి, ఆసిలేషన్ చేయడానికి పట్టేటటువంటి సమయాన్ని మనం ఇక్కడ ఆవర్తన కాలంగా చెప్తాం. దీని తర్వాత మనం చూడాల్సినటువంటి మరొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా పౌనఃపున్యం అనేది కనిపిస్తుంది. పౌనఃపున్యం అంటే ఏంటంటే ఒక సెకను కాలంలో ఏర్పడేటటువంటి కంపనాల సంఖ్యను మనం ఇక్కడ పౌనఃపున్యంగా చెప్తున్నాం. సో ఇక్కడ ఒక శృంగము ఒక ద్రోణి ఏర్పడిన తర్వాత ఒక కంపనం పూర్తయిందని చెప్పేసి అన్నాం కదా. ఇలాంటి సందర్భంలో ఒక సెకనుకి ఎన్ని కంపనాలు ఏర్పడుతున్నాయో ఆ సంఖ్యనే మనం ఇక్కడ ఫ్రీక్వెన్సీ లేదా పౌనఃపున్యం అనేటటువంటి అంశంగా చెప్తాం. ఫర్ సపోజ్ ఇక్కడ మనకు విద్యుత్కి సంబంధించినటువంటి అంశాన్ని కనుక మనం గమనిస్తే ఇది సెకనుకి 50 సార్లు కంపిస్తుంది అని చెప్పేసి అని చెప్తారు. అంటే 50 సార్లు కంపిస్తుంది కాబట్టి మరి 50 సార్లు కంపిస్తున్నట్లుగా మనకు కనిపించదు కదా సార్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. వాస్తవానికి చూడండి, ఇక్కడ శూన్య స్థానభ్రంశం ఉన్నప్పుడు విద్యుత్ ప్రసారం జరగట్లేదని చెప్పేసి అనుకుంటాం. కంపన పరిమితి ఇక్కడ గరిష్ట స్థానభ్రంశం ఉన్నటువంటి సందర్భంలో విద్యుత్ అనేది అత్యధిక తీవ్రతతోటి వెళ్తున్నట్లుగా మనం చూస్తాం. మళ్ళీ శూన్యస్థితికి వచ్చింది, తిరిగి ఇక్కడ రుణాత్మకమైనటువంటి దిశలో గరిష్ట స్థానభ్రంశం ఉంది, తిరిగి శూన్యము. ఇవన్నీ కూడా వాస్తవానికి మన కన్ను గుర్తించేటటువంటి పరిస్థితులలో ఉండదు. ఎందుకు అంటే కన్ను ఒక అంశాన్ని కనుక గుర్తించాలి అంటే అది 1/16 సెకండ్ల పాటు మన కంటి మీద దాని యొక్క ప్రభావం ఉండాల్సి వస్తుంది. మరి అలాంటి సందర్భంలో విద్యుత్ సెకనుకే 50 సార్లు మారుతూ ఉంది కాబట్టి ఈ సున్నితమైనటువంటి అంశాన్ని కన్ను గుర్తించేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే 1/16 సెకండ్ల కంటే తక్కువ సమయంలోనే ఈ మార్పులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి దీన్ని గుర్తించదు. కాబట్టి మన ఇండ్లలోకి వచ్చేటటువంటి ఆల్టర్నేట్ కరెంట్, ఏసీ కరెంట్ యొక్క పౌనఃపున్యం ఎంత అన్నప్పుడు 50 హెడ్జ్ అని చెప్పేసి అంటాం. పౌనఃపున్యాలకు సంబంధించినటువంటి ప్రమాణాలుగా హెడ్జ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ప్రమాణాలని మరో రకంగా కంపనాలు పర్ సెకండ్, అంటే ఒక సెకనుకు ఎన్ని కంపనాలు చేస్తుంది అనేటటువంటి కోణంలో దీన్ని మనం చూస్తాం. లేదా డోలనాలు పర్ సెకండ్గా మనం చూస్తాం, లేదా దీన్నే హెడ్జ్ అనేటటువంటి పేరుతోటి చెప్తాం. ఫర్ సపోజ్ ఇక్కడ ఉన్నటువంటి ద్రోణిని రివర్స్గా కనుక మనం తీసుకున్నట్లయితే ఒక సైకిల్ లేదా వృత్తంగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దీన్నే మనం సైకిల్స్ పర్ సెకండ్ అనేటటువంటి పేరుతోటి కూడా ఈ ప్రమాణాన్ని గుర్తించేటటువంటి ప్రయత్నం చేస్తాం. సో ఇవి మనకు పౌనఃపున్యానికి సంబంధించినటువంటి అంశాలు. ఇంత క్రితం మనం మాట్లాడుకున్నాం గామా రేస్కి సంబంధించి కంపనాలు చేసేటటువంటి క్రమంలో రెండు శృంగాలు మరియు ద్రోణుల మధ్య దూరం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఈ సందర్భంలో మరొక మాట మాట్లాడుకుందాం. ఫ్రీక్వెన్సీ అనేది శక్తికి అనులోమానుపాతంలో ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక తరంగం యొక్క ఫ్రీక్వెన్సీ అధికంగా ఉన్నటువంటి సందర్భంలో అది ఎక్కువ కంపనాలు చేస్తుంది అని అర్థం. అలా ఎక్కువ కంపనాలు చేసేటటువంటి తరంగం యొక్క శక్తి అత్యధికంగా ఉంటుందని అర్థం. సో ఈ సందర్భంలో గామా రేస్ యొక్క ఫ్రీక్వెన్సీ అధికంగా ఉంటుంది కాబట్టి దానికి శక్తి కూడా అధికంగా ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. మోరోవర్ అక్కడ
కంపనాలు గనక పెరుగుతూ పోతున్నటువంటి సందర్భాలలో దాని యొక్క తరంగ దైర్ఘ్యం అనేది తగ్గేందుకు అవకాశం ఉంది. కాబట్టి తరంగ దైర్ఘ్యానికి పౌనఃపున్యానికి మధ్య విలోమ సంబంధం ఉంటుందని మరొక అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ తరంగ దైర్ఘ్యానికి సంబంధించిన అంశాల్లో భాగంగా దాన్ని కొంచెం క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో తరంగ దైర్ఘ్యం అంటే ఏంటి? ఒకే ప్రావస్థలోని రెండు వరుస కణాల మధ్య దూరాన్ని తరంగ దైర్ఘ్యం అంటారని చెప్పేసి చెప్పుకున్నాం. సో ఇంత క్రితం మాట్లాడుకున్న క్రమంలో వరుస శృంగాల మధ్య దూరం కానివ్వండి, లేదా ద్రోణుల మధ్య దూరం కానివ్వండి, అదేవిధంగా సంపీడన విరళీకరణాల మధ్య దూరం కానివ్వండి, అంటే రెండు వరుస సంపీడనాల మధ్య దూరం కానివ్వండి, రెండు వరుస విరళీకరణాల మధ్య దూరం కానివ్వండి. సో ఈ దూరాన్ని మనం ఏమంటున్నాం అంటే తరంగ దైర్ఘ్యం అనేటటువంటి పదంగా చెప్పుకుంటూ ఉన్నాం. సో ఇక్కడ తరంగ దైర్ఘ్యం యొక్క ప్రమాణాలను కూడా మనం దూరం యొక్క ప్రమాణాలలో చెప్తాం. అయితే అత్యంత చిన్నదైనటువంటి తరంగ దైర్ఘ్యం యొక్క ప్రమాణాన్ని మనం యాంగ్స్ట్రామ్గా చెప్తాం. సో అతి తక్కువ తరంగ దైర్ఘ్యం యొక్క ప్రమాణంగా మనం యాంగ్స్ట్రామ్ అనేది కనిపిస్తూ ఉంది. సో ప్రావస్థ అంటే ఒకే రకమైనటువంటి లేదా ఒకే దశలో ఉన్నటువంటి కణాల యొక్క మధ్య దూరాన్ని ఇక్కడ మనం పరిగణించేటటువంటి ప్రయత్నం చేస్తాం తరంగ దైర్ఘ్యాన్ని డిఫైన్ చేసుకునేటటువంటి సందర్భంలో. రైట్, వరుస శృంగాల మధ్య దూరం కానివ్వండి, ద్రోణుల మధ్య దూరం కానివ్వండి, సంపీడనాల మధ్య దూరం లేదా విరళీకరణాల మధ్య దూరం, ఇక్కడ అన్ని దశలలో తరంగ దైర్ఘ్యం అంటాం. ఈ విలువ అన్నిటికీ కూడా సమానంగా ఉండేటటువంటి అవకాశం ఉంది. అంటే రెండు వరుస శృంగాల మధ్య దూరాన్ని తీసుకున్నా, రెండు ద్రోణుల మధ్య దూరాన్ని తీసుకున్నా అక్కడ లాంబ్డా అనేటటువంటి అంశంగా చూసుకుంటున్నాం. ఇక్కడ శృంగాల మధ్య దూరం ఎంతైతే ఉంటుందో ద్రోణుల మధ్య దూరం కూడా అంతే వచ్చేటందుకు అవకాశం ఉంది. ఇక్కడ సంపీడన విరళీకరణాలు అనేవి అనుదైర్ఘ్య తరంగాలలో ఏర్పడతాయి. కాబట్టి రెండు వరుస సంపీడనాల మధ్య ఎంత దూరం అయితే ఏర్పడుతుందో విరళీకరణాల మధ్య దూరం కూడా అంతే ఉండేటందుకు అవకాశం ఉంది. కాబట్టి ఈ కోణంలో దీన్ని మనం చూస్తాం. ఇక నెక్స్ట్ చూడాల్సినటువంటి అంశంగా మనకు తరంగం యొక్క వేగము. సో ఇక్కడ ఒక సెకను కాలంలో తరంగం ప్రయాణించినటువంటి దూరాన్ని మనం తరంగ వేగంగా మనం చెప్తూ ఉన్నాం. సో దీన్ని v అనేటటువంటి అంశంగా చూస్తాం. వెలాసిటీ అంటే మనందరికీ తెలిసిందే వేగం. కాబట్టి మరి ఈ సందర్భంలో తరంగం యొక్క వేగాన్ని ఎలా డిఫైన్ చేస్తాము అంటే v = n లాంబ్డా అని చెప్తాం. సో లాంబ్డా అనేదేమో మనకు తరంగం యొక్క పొడవుగా కనిపిస్తుంది. n అనేదేమో ఒక సెకను కాలంలో ఎన్ని కంపనాలు చేస్తుందో తెలుస్తుంది. కాబట్టి ఈ సందర్భంలో యానకం యొక్క పౌనఃపున్యానికి మరియు తరంగ దైర్ఘ్యానికి మధ్యలో ఉన్నటువంటి ఈ లబ్ధాన్ని మనము ఆ తరంగం యొక్క వేగంగా మనం చెప్తాం. వాస్తవానికి మనకు చూడండి v = దూరము బై కాలము అనేటటువంటి అంశంగా చెప్తాం నార్మల్గా అయితే. కానీ ఇక్కడ మనం తరంగాల విషయానికి వచ్చేసరికల్లా తరంగం యొక్క వేగం = పౌనఃపున్యము మరియు తరంగ దైర్ఘ్యం యొక్క లబ్ధంగా మనం దీన్ని చూడాల్సి వస్తుంది. ఆ క్రమంలో v = n లాంబ్డా అనేటటువంటి సూత్రం దేనిని వివరిస్తుంది అన్నప్పుడు ఒక తరంగం యొక్క వేగాన్ని వివరిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ తరంగాలకు సంబంధించి మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి అంశాలను కనుక గమనిస్తే, సో వీటిని మనము యానకం యొక్క ఆవశ్యకతను ఆధారంగా చేసుకొని రెండు రకాలుగా మాట్లాడుకున్నాం. దీంట్లో ఒకటి యాంత్రిక తరంగాలు, అదేవిధంగా విద్యుదయస్కాంత తరంగాలు అని చెప్పుకున్నాం. సో ఇక్కడ విద్యుదయస్కాంత తరంగాలలో గామా వికిరణాలని, ఎక్స్ వికిరణాలని, యూవీ రేస్ అని, అదేవిధంగా దృశ్యకాంతి, అదేవిధంగా ఇన్ఫ్రారెడ్ వేవ్స్, అదేవిధంగా మైక్రో తరంగాలు, వీటి తర్వాత మనము రేడియో వేవ్స్గా వీటిని మనం క్లాసిఫై చేసుకున్నాం. ఇక్కడ యాంత్రిక తరంగాలు అనేవి ఖచ్చితంగా యానకం అవసరం అని చెప్పేసి అనుకున్నాం. కాబట్టి యాంత్రిక తరంగాలను ఇక్కడ కణాల యొక్క చలనాన్ని ఆధారంగా చేసుకొని రెండు రకాలుగా వర్గీకరించుకున్నట్లుగా మనం చెప్పుకున్నాం. దీంట్లో ఒకటి తిర్యక్ తరంగము కాగా మరొకటి అనుదైర్ఘ్య తరంగంగా చెప్పుకున్నాం. సో ఇక్కడ తిర్యక్ తరంగాలలో ఏమి ఏర్పడతాయి అన్నప్పుడు మనము శృంగాలను చెప్పుకున్నాం. అదేవిధంగా ద్రోణికి సంబంధించినటువంటి అంశాలను చెప్పుకున్నాం. ఇక్కడ అనుదైర్ఘ్య తరంగాల విషయానికి వచ్చేసరికల్లా మనము సంపీడనాలు అని,
అదేవిధంగా విరళీకరణాల గురించి మాట్లాడుకున్నాం. సో ఇక్కడ తిర్యక్ తరంగాలకు సంబంధించినటువంటి ఉదాహరణలు కనుక మనం గమనిస్తే మనము ఘన పదార్థాలలో ధ్వని తరంగాలను తిర్యక్ తరంగాలుగా చెప్పుకున్నాం. అదేవిధంగా చూస్తే నీటి మీద ఏర్పడేటటువంటి తరంగాలను కూడా మనము తిర్యక్ తరంగాలుగా చెప్పుకున్నాం. నీటి మీద ఏర్పడేటటువంటి అలలు అందాం. రైట్, ఇక్కడ అనుదైర్ఘ్య తరంగాల విషయానికి వచ్చేసరికల్లా మనకు వాయువులలో లేదా గాలిలో ఏర్పడినటువంటి లేదా గాలిలో ప్రసారం అయ్యేటటువంటి ధ్వని తరంగాలు మనకు అనుదైర్ఘ్య తరంగాలకు ఉదాహరణలుగా మనం చెప్పుకున్నాం. దీనితో పాటుగా స్ప్రింగ్లో ఏర్పడేటటువంటి చలనాలు ఇవి కూడా మనము అనుదైర్ఘ్య తరంగాలకు ఉదాహరణలుగా మనం చెప్పుకున్నాం. సో ఇప్పుడు క్వశ్చన్ని ఒకవేళ మార్చి నీటిలో ఏర్పడేటటువంటి తరంగాలు ఏ రకానికి చెందినవి అన్నప్పుడు మనం ఇమీడియట్గా చెప్పేటటువంటి సమాధానంగా నీటి మీద అలలు అనేవి తిర్యక్ తరంగాలుగా ఉంటున్నాయి కాబట్టి దాన్నే మనం ఉదాహరణగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాం. అయితే గతంలో అంటే ప్రాచీన కాలంలో నీటి అలల ఆధారంగా నీటి అలలకు ఉన్నటువంటి శక్తుల ఆధారంగా మానవుడు పడవల సహాయంతో వ్యాపారం చేశాడు కాబట్టి ఆ మార్గాలలో ఉన్నటువంటి పవనాలను లేదా ఆ చలనాలను వ్యాపార పవనాలు అనేటటువంటి అంశాలుగా మనం చూసాం గతంలో. మరి ఈ సందర్భంలో వ్యాపార పవనాలు అంటే గాలులు అనుకూలంగా ఉన్నటువంటి సందర్భంలో అక్కడ తెరచాపల ఆధారంగా పడవలను నడిపించేవారు. ఒకవేళ గాలులు గనక ఈ చలన దిశకు అనుకూలంగా లేకపోతే తెరచాపల్ని దింపివేసి ఆ నీటికి ఉన్నటువంటి లేదా తరంగాలకు ఉన్నటువంటి శక్తిని ఆధారంగా చేసుకొని పడవలను ముందుకు పోనిచ్చేటటువంటి ప్రయత్నం చేసేవారు. మరి అలాంటి సందర్భంలో నీటి మీద ఉన్నటువంటి అలలకు తిర్యక్ తరంగ స్వభావం ఉంటుందని చెప్పేసి అనుకున్నప్పుడు అక్కడ యానకంలోని కణాలు పైకి కిందికి మాత్రమే కదులుతాయి కాబట్టి ఈ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పడవ కూడా చూడండి పైకి కిందికి మాత్రమే కదిలేటటువంటి అవకాశం ఉంది, కానీ ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం అనేది మనకు అక్కడ పెద్దగా కనిపించదు. ఈ సందర్భంలో దీన్ని గనక మనం దృష్టిలో పెట్టుకుంటే నీటి మీద ఉన్న అలలకు కేవలం తిర్యక్ తరంగ స్వభావం మాత్రమే కాదు, అనుదైర్ఘ్య తరంగాలుగా కూడా ఉండేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే తిర్యక్ తరంగం అనేది తరంగ చలన దిశకు పైకి కిందికి మాత్రమే కదులుతూ ఉంటుందని చెప్పేసి అనుకున్నాం, కానీ తరంగ చలన దిశలోనే శక్తి కూడా ప్రసారం అయ్యేటటువంటి తరంగాలుగా మనం అనుదైర్ఘ్య తరంగాలుగా చూస్తూ ఉన్నాం. మరి నీటి మీద ఉన్నటువంటి ఏదైనా ఒక వస్తువు సపోజ్ తిర్యక్ తరంగాల రూపంలోనే నీటి మీద అలలు ఉన్నట్లయితే ఆ వస్తువు పైకి కిందికి కదులుతూ ఆ బిందువు దగ్గరనే ఉండాల్సి వస్తుంది. కానీ అలా కాకుండా నీటి మీద తేలేటటువంటి తేలికైనటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి పడిన స్థానం నుంచి పైకి కిందికి కదులుతూ ముందుకు ప్రయాణించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి తరంగ చలనం దిశగా ముందుకు కదిలేటటువంటి అంశాలలో భాగంగా వాటిని మనం అనుదైర్ఘ్య తరంగాలుగా చెప్పుకుంటున్నాం. కాబట్టి నీటి మీద ఏర్పడేటటువంటి అలలను తిర్యక్ తరంగాల యొక్క రూపాలుగాను మరియు అనుదైర్ఘ్య తరంగాల యొక్క రూపాలుగాను మనం భావించాల్సి వస్తుంది. సో ఆ సందర్భంలో నీటిలో ఏర్పడే తరంగాలు ఏవి అని చెప్పేసి క్వశ్చన్ అడిగినప్పుడు తిర్యక్ తరంగ స్వభావం ఉంటుందని అనుదైర్ఘ్య తరంగ స్వభావం ఉంటుందని చెప్పేసి రెండు అంశాలను ఇక్కడ మనం ఆన్సర్గా చెప్పుకోవాల్సి వస్తుంది. సో అలా ఇక్కడ మనకున్నటువంటి ఈ చిన్న చిన్న డిఫరెన్సెస్ ఆధారంగా అదేవిధంగా సారూప్యతల ఆధారంగా కూడా క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేసి మనకు అడిగేటటువంటి అవకాశం ఉంది. సో ఇలా మనం తెలుసుకున్నటువంటి అంశం అన్నిటినీ కూడా ఒక ట్రీ స్ట్రక్చర్ డయాగ్రామ్ రూపంలో షార్ట్గా ఇలా వేసుకున్నట్లయితే రివిజన్ చేసుకోవడం ఈజీ అవుతుంది. అట్ ద సేమ్ టైం తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ని మనం అక్కడ ప్రజెంట్ చేసుకోవడానికి దాన్ని ఇన్ టైంలో పునర్విమర్శ చేసుకోవడానికి రివిజన్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. మోరోవర్ ఎగ్జామినేషన్ టైం దగ్గరకు వచ్చినటువంటి సందర్భంలో మనకు దీన్ని వితిన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో కంప్లీట్ చేసుకునేటందుకు అవకాశం ఉంటుంది. సో టాపిక్ త్వరగా పూర్తయినట్లుగా కూడా భావించుకుంటాం. కాబట్టి ఇలాంటి స్ట్రక్చర్స్ వేసుకొని మనం మన యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీస్ని కానివ్వండి, రివిజన్స్ని కానివ్వండి, షార్ట్ నోట్స్ని ఈ రూపంలో కనుక తీసుకున్నట్లయితే అది మనకు లాస్ట్ మినిట్లో కంప్లీట్ చేసేటటువంటి కోణంలో ఇది మనకు చాలా హెల్ప్ఫుల్ అయ్యేందుకు అవకాశం ఉంది. సో దీని తర్వాత వచ్చేటటువంటి వీడియోలలో ఈ తరంగాల యొక్క రూపాలైనటువంటి లేదా శక్తి స్వరూపాలుగా భావించేటటువంటి ఉష్ణము, కాంతి మరియు ధ్వనికి సంబంధించినటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.